అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మనం వాడే పదాలు, ముఖ్యంగా కొన్ని చాలా సాధారణ పదాలు, వాటి వెనుక ఎంత లోతైన అర్థాలు దాగి ఉంటాయో అని? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విషయాన్ని చూడబోతున్నాం. పురుషుడు, స్త్రీ, ఈ రెండు పదాల వెనుక ఉన్న ఒక పురాతన హీబ్రూ రహస్యాన్ని, ఒక అద్భుతమైన విశ్లేషణను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం భాష గురించి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఒక అక్షరంలో ఉన్న తేడా గురించి మాట్లాడుకుందాం. తర్వాత అదనపు కృప అనే ఆసక్తికరమైన భావన గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక వృక్షం వైపు సూచించడం వెనుకున్న అర్థమేంటో చూద్దాం. అందులో దాగి ఉన్న దైవికనామమేంటో కనుక్కుని, చివరిగా ఆ బంధంలో దైవత్వం లేకపోతే ఏమవుతుందో పరిశీలిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. మొట్టమొదటగా ఈ అక్షరంలో తేడా ఏంటి? ఇదొక భాషకు సంబంధించిన చిక్కుముడి. ఈ విశ్లేషణ అంతా హీబ్రూ భాషలోని పురుషుడు, స్త్రీ అనే రెండు పదాలతో మొదలవుతుంది. విచిత్రమేంటంటే, ఈ రెండు పదాలు వినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. చూడండి, హీబ్రూలో పురుషుడు, స్త్రీ అనే పదాల మధ్య తేడా కేవలం ఒక్క అక్షరం మాత్రమే. ఇంత చిన్న తేడాలో అంత పెద్ద రహస్యమేముంటుంది? అసలు ఏం దాగి ఉందందులో? ఓకే, చూడండి, హీబ్రూలో పురుషుడిని ఇష్ అంటారు. మరి స్త్రీనేమంటారంటే ఇషా. ఆమె పురుషుడి నుండే తీయబడింది కాబట్టి ఈ పేర్లుచ్చాయని బైబిల్ చెప్తుంది. ఇష్, ఇషా చాలా దగ్గరగా ఉన్నాయి కదూ. అయితే ఆ అక్షరం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ముందు మనం మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే అదనపు కృప అనే భావన. అసలు దీని ఉద్దేశ్యమేంటి? ఈ విశ్లేషణ ప్రకారం దేవుడు స్త్రీలలో ఒక అదనపు కృపను ఉంచాడట. ఇది మనం పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. ఇది వాళ్లకు సహజంగా పుట్టుకతోనే వచ్చే ఒక అంతర్దృష్టిలాంటిది. మరి ఈ కృప అంటే ఏంటి? దీని లక్షణాలేంటంటే, సాధారణంగా మనకు అర్థం కాని విషయాలను కూడా గ్రహించగలిగే ఒక సామర్థ్యం. అలాగే వాళ్ల ప్రవృత్తి చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా అవతలి వాళ్ల స్వభావాన్ని అంచనా వేయడంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా పురుషుడికి స్ఫూర్తినిచ్చే శక్తి ఇది. సరే, ఇంత శక్తివంతమైన కృపను స్త్రీకి ఇవ్వడం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నకి సమాధానం మనందరికీ బాగా తెలిసిన ఒక కథలో దొరుకుతుంది. ఆ కథేంటో చూద్దాం. మన అందరికీ తెలుసు, ఏదేను తోటలో ఆదామున్నాడు. అక్కడ రెండు ముఖ్యమైన చెట్లున్నాయి. ఒకటి జీవవృక్షం, రెండోది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. అయితే గమనించాల్సిన విషయమేంటంటే, ఆదాము ఎప్పుడూ జీవవృక్ష ఫలాన్ని తినలేదు. అందుకే అతడిని ఆ జీవవృక్షం వైపు నడిపించడానికే స్త్రీ సృష్టించబడింది. కాని మధ్యలో మోసం జరగడంతో ఆమె అతణ్ణి తప్పు వృక్షం వైపు నడిపించింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం, ఆ భాషాపరమైన చిక్కుముడి దగ్గరికి. ఈ కథ అంతా ఆ హీబ్రూ పదాలతో ఎలా ముడిపడి ఉందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దాగి ఉన్న దైవిక నామమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్. పురుషుడు అంటే ఇష్ కదా, అందులో ఉన్న ప్రత్యేక అక్షరం యుద్. అలాగే స్త్రీ అంటే ఇషా, అందులో ఉన్న ప్రత్యేక అక్షరం హే. ఇప్పుడు ఈ రెండు అక్షరాలను అంటే యుద్ని, హేని కలిపితే ఏమవుతుంది? యా అవుతుంది. ఈ యా అనేది దేవుని నామాలలో ఒకటి. అద్భుతం గదూ. అసలు యా అంటే ఏంటంటే, దేవుని హీబ్రూ నామమైన యెహోవాకు ఇదొక సంక్షిప్త రూపం. మనం హల్లెలూయా అంటాం కదా, అంటే యాను స్తుతించండి అనే అర్థం. కాబట్టి ఈ విశ్లేషణలో చెప్పేదేంటంటే, పురుషుడిని స్త్రీని వేరు చేస్తున్నట్లు కనిపించే ఆ అక్షరాలే కలిస్తే దైవిక నామమవుతున్నాయి. వాళ్ళిద్దరినీ కలిపేది కూడా ఆ దైవత్వమే. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ముగింపు వైపు తీసుకువెళ్తుంది. ఒకవేళ ఆ దైవిక అంశాన్ని, ఆ యాను వాళ్ళిద్దరిలోంచి తీసేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ బంధం అగ్నితో సమానమవుతుంది. అదేంటో చూద్దాం. అంటే ఇష్లోంచి, ఇషాలోంచి యాను అంటే దేవుణ్ణి తీసేస్తే ఇక ఆ బంధంలో ఏం మిగులుతుంది? ఇక్కడ చూడండి, ఇష్ అంటే పురుషుడు, అందులోంచి యుద్ తీసేయండి. ఏం మిగిలింది? ఇష్. అలాగే ఇషా అంటే స్త్రీ, అందులోంచి హే తీసేయండి. ఏం మిగిలింది? మళ్ళీ ఇష్. హీబ్రూ భాషలో ఇష్ అంటే అగ్ని, నిప్పు. దీని వెనుక ఉన్న వ్యాఖ్యానం చాలా శక్తివంతమైనది. దేవుడు లేని బంధం, దైవత్వం లేని బంధం
అది నిప్పులాంటిది. అది కాల్చేస్తోంది, దహించివేస్తోంది. చూశారు కదా, ఒక పురాతన భాషల్లోని 2 పదాల విశ్లేషణ మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిందో. ఇది మనందర్నీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. అసలు మానవ సంబంధంలో దైవిక ఉనికికి అర్థమేంటి? అది లేకపోతే ఆ బంధంలో మిగిలేది నిజంగా అగ్నేనా? దీని గురించి ఆలోచించండి.